భాషా పరిధుల్ని పెంచుకుంటున్న సినిమాలు ఇప్పుడు పరభాషా నటులకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాయి. మొన్నటికి మొన్న సమంత సిటాడెల్, రష్మిక చావా అంటూ సందడి చేస్తే, నిన్న కీర్తి సురేష్ బేబీజాన్లో రచ్చ చేసింది. ఇక నేనేం తక్కువ అంటూ శ్రీలీల కూడా కార్తీక్ ఆర్యన్తో కలిసి నటించేందుకు బాలీవుడ్ బాట పట్టింది. ఇక వీరి సంగతి ఇలా ఉంటే, ఇప్పుడు నా వంతు అంటూ మీనాక్షి చౌదరి కూడా ముంబై చెక్కేస్తుందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇచ్చట వాహనంలో నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి రెండో సినిమా మాస్ మహారాజ్ రవితేజ కిలాడీలో ఛాన్స్ కొట్టేసింది. ఇక మూడో సినిమాగా వచ్చిన గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలుగా నటించినప్పటికీ సినిమా బోల్తా కొట్టడంతో నెంబర్ గేమ్ లో వెనుకపడిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చింది దుల్కర్ లక్కీ భాస్కర్. దివాళీ సందర్భంగా వచ్చిన ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని కురిపించడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది మీనాక్షి. ఇక ఈ ఏడు పొంగల్ బరిలోకి దిగి 300 కోట్లు కొల్లగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన మీను పెద్ద హీరోల సినిమాల్లో కాస్ట్ కాకపోవడం గమనార్హం. అయితే లేటెస్ట్ గా ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించనుందని, స్త్రీ, మిమి లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ ప్రాజెక్ట్ లో మీనాక్షి లీడ్ రోల్ చేస్తుందన్న టాక్ బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. వరుస హారర్ సినిమాల్ని లైన్ లో పెడుతున్న మడాక్ ఫిల్మ్ మీనాక్షి కోసం సరికొత్త స్టోరీని రెడీ చేసిందని, అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. చూడాలి మరి సౌత్ లో స్టార్ హీరోస్ కి కనిపించని ఈ అమ్మడి టాలెంట్ ని నార్త్ ఎలా ప్రొజెక్ట్ చేస్తుందో. ఇర్ఫాన్ ఖాన్, ది వారియర్, లైఫ్ ఆఫ్ పై, పీకు, ది లంచ్ బాక్స్, సైనికుడు వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ స్టార్ యాక్టర్ 2020లో క్యాన్సర్తో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇర్ఫాన్ కొడుకైన బాబిల్ ఖాన్ ఖాలాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో పర్లేదనిపించుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలో నటించిన బాబిల్ లేటెస్ట్ గా లాగౌట్ తో మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సోషల్ మీడియాకు యూత్ ఎలా అడిక్ట్ అవుతోందో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ అమిత్ గులానీ. ఇక బాబిల్ సినీ కెరియర్ ఇలా ఉండగా, తాజాగా ఏడుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారం రేపుతూ ఉన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో రెస్పెక్ట్ ఉండదని, ఇదో ఫేక్ ఇండస్ట్రీ అని, బాలీవుడ్ వర్క్ చేయడానికి సరైన ప్లేస్ కాదని చెప్తూ అర్జున్ కపూర్, షనయా కపూర్, అనన్య పాండే, సిద్ధాంత్, రాఘవ్, అర్జిత్ సింగ్ వంటి వారిపై ఓపెన్ గానే ఫైర్ అయ్యాడు. ఇక ఆ వీడియోని తన ఇన్స్టాలో అలా షేర్ చేశాడో లేదో తెగ వైరల్ అవ్వడంతో వెంటనే వాటిని డిలీట్ చేసినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని, కావాల్సిందల్లా పేషెన్స్ అని, ఇలా ఇతరుల మీద పడి ఏడిస్తే ఏం లాభమని కొందరంటే, స్టార్స్ అనైనప్పటికీ బాలీవుడ్లో ఆయన్ను ఎవరో తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అందుకే ఇంతలా బాధపడుతున్నారు అంటూ మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ ని ఏకి పారేస్తూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మేమేమైనా పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? వారు మాత్రమే మంచివాళ్లైతే ఇంతకాలం అతడికి సపోర్ట్గా నిలిచిన మేమంతా పిచ్చివాళ్లమా? ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు, మీరు సారీ చెప్పాల్సిందే అంటూ పోస్ట్ వదలడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే బేబీతో కల్ట్ సక్సెస్ కొట్టిన సాయి రాజేష్ ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో బాబిల్ హీరోగా చేయాలనుకున్నాడని, ఇక ఈ పోస్ట్తో బాబిల్ని తప్పించి మరో హీరోని క్యాస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి వైరల్ అవుతున్న ఈ రచ్చకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో. ఏప్రిల్ నెలలో 30 సినిమాలు వచ్చినా ఏదీ ఆదుకోకపోవడంతో డీలా పడిపోయిన ఇండస్ట్రీని తన సాలిడ్ హిట్ తో గట్టెక్కించాడు నాని. బ్లడ్ షేడ్ ఎక్కువైందనడం, తొలి రోజు డివైడ్ టాక్ రావడం, పోటీగా సూర్య రెట్రో బరిలో ఉండడంతో సినిమా అంచనాలని అందుకుంటుందా లేదా అన్న అనుమానాలు. అయితే రెట్రో అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం, నాని రూత్లెస్ రోల్లో మెస్మరైజ్ చేయడం, బ్లడ్ ఎక్కువైనా సరే అంటూ ఫ్యామిలీస్ క్యూ కట్టడం వంటి కారణాలతో సినిమా ఒక్కసారిగా డివైడ్ టాక్ నుండి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఇక ఈ ఊపులోనే తొలి రోజు వరల్డ్ వైడ్ గా 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన నాని మొదటి వారం కాకుండానే హిట్ 3 ది థర్డ్ కేస్ 100 కోట్ల క్లబ్లో అడుగు పెట్టడం విశేషం. అయితే ఈ ఊపు ఇలాగే కొనసాగుతుందా లేదా అన్నది సింగిల్ శుభం సినిమాల టాక్ మీద ఆధారపడి ఉంది. ఈ రెండు సినిమాలకి ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా హిట్ 3 కలెక్షన్స్ లో మరింత దూకుడు చూపించడం ఖాయం. ఇక దసరా, హాయ్ నాన్న, సరిపోతా శనివారం వంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నాని 4 హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకోవడంతో టాప్ హీరోలకి గట్టి వార్నింగే ఇస్తున్నాడు. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తున్న నేచురల్ స్టార్ ఇంకెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడు. వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది. మే నెలలో పవర్ స్టార్ బరిలోకి దిగే అవకాశం ఉందా లేదా అనుమానాలకి క్లారిటీ వచ్చేసింది.
పాలిటిక్స్ లో బిజీ అయిన పవన్ కాస్త గ్యాప్ ఇచ్చి లేటెస్ట్ గా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ వదిలింది మూవీ టీం. దీంతో ఈ నెల 30న ఎట్టి పరిస్థితుల్లో సినిమాని థియేటర్లలోకి వదలడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి పవన్ కి వరుస బిజీ షెడ్యూల్స్ తో కాసింత కూడా గ్యాప్ దొరకని పరిస్థితి. అయితే సినిమాకి 4 రోజులు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుందన్న రీజన్ తో పవన్ కూడా అగ్రీ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే 2 రోజులు పాల్గొన్న పవన్ మరో 2 రోజులు సపోర్ట్ చేస్తే సినిమాని ఒడ్డున పడేయొచ్చని ప్లాన్ చేస్తున్నారట ప్రొడ్యూసర్. అయితే ఈ నెలలో పవన్ బరిలోకి దిగే ఛాన్స్ లేదులే అనుకుంటూ రిలీజ్ ని ఫిక్స్ చేసుకున్న కింగ్డమ్ సినిమాకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ అవడంతో పవన్ సినిమాకి పోటీగా రిలీజ్ చేసే సాహసం చేయలేడు కనుక విజయ్ సినిమాకి డేట్ మార్చాల్సిన పరిస్థితి. అయితే జూన్ మొదటి వారంలో కమల్ థగ్ లైఫ్ ఉండడంతో కింగ్డమ్ ని జూన్ కి తీసుకెళ్లి రిస్క్ చేస్తాడా అంటే అనుమానమే. అంటే కింగ్డమ్ సినిమా మే మిడిల్ వీక్ లో వచ్చే అవకాశమే ఎక్కువగా అనిపిస్తోంది. మొత్తానికి ఆగమనం చేస్తోన్న హరిహర వీరమల్లు కింగ్డమ్ ని ఆగమాగం చేస్తున్నాడన్నమాట. చూడాలి మరి వస్తానని ఆశగా ఉన్న విజయ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు. మేడమ్ టుసాడ్స్ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖుల మైనపు విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ నుండి ఈ ఘనత సాధించిన ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ల కన్నా చరణ్ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండడం ఇక్కడ విశేషం. ప్రభాస్ స్టాచ్యూని బ్యాంకాక్ మ్యూజియంలో, మహేష్ బాబు స్టాచ్యూని సింగపూర్లో, అల్లు అర్జున్ స్టాచ్యూని దుబాయ్లో ఏర్పాటు చేయగా రామ్ చరణ్ స్టాచ్యూని మాత్రం మేడమ్ టుసాడ్స్ పుట్టినిల్లుగా భావించే లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం విశేషం. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేదు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా పోతా ఏటి మళ్ళీ సెట్మే దీంతో ఇక్కడ అడుగు పెడుతోన్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకొనున్నాడు. అయితే ఈ స్టాచ్యూలో చెర్రీతో పాటు అతని పెట్ డాగ్ రైమీ విగ్రహాన్ని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేయనుండడం విశేషం. మే 9న జరిగే ఈ ఈవెంట్ కి లేటెస్ట్ గా రామ్ చరణ్, ఉపాసన, గారాలపట్టి క్లింకారాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు లండన్ బాట పట్టారు. ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరంగా చూస్తే ఈ ఘనత దక్కించుకున్న తొలి హీరోగా అమితాబ్ బచ్చన్ ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ జాబితాలోకి సల్మాన్, షారూఖ్, హృతిక్, కత్రినా, కరీనా, మాధురి లాంటి ఎందరో తారలు చేరిన విషయం తెలిసిందే. చూడాలి రాబోయే రోజుల్లో ఈ జాబితాలోకి మన తెలుగు తారలు ఇంకెందరూ చేరుతారు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ కి స్టెప్పులేయడం చూస్తున్నాం. పూజా హెగ్డే, శ్రియా, నేహా శెట్టి, కేతకి శర్మ, రెబా మోనికా జాన్, చంద్రిక రవి లాంటి హీరోయిన్లని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే వరుస సినిమాలలో నటిస్తూ తమకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మరికొంతమంది స్టార్స్ ఇప్పుడు ఐటమ్ భామల అవతారం ఎత్తడం విశేషం. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్స్ తో కాస్త ముందుగానే మొదలైంది. ఇప్పుడు తెలుగు విషయానికొస్తే అల్లుడు సీను, కేజీఎఫ్, జై లవకుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అదరహం అనిపించింది తమన్నా. ఇక ఆజ్ కీ రాత్ అంటూ బాలీవుడ్ కి ముచ్చెమటలు పట్టించిన సంగతి ఇప్పుడప్పుడే మర్చిపోలేం కూడా. కాజల్ అగర్వాల్ కూడా జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ పిచ్చెక్కించగా రంగస్థలం సినిమాలో జిగేల్ అందాలతో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. ఇక శామ్ పుష్ప 1లో ఊ అంటారా అంటూ ఒక ఊపుగా శ్రీలీల కిసిక్ తో కిర్రెక్కిచ్చిన విషయం తెలిసిందే. అయితే వీళ్ళందరూ టాప్ ఫామ్ లో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేయడం గమనార్హం. దానికి దర్శకులు, హీరోలతో ఉన్న ఫ్రెండ్షిప్ ఒక కారణమైతే రెమ్యునరేషన్ మరో కారణం. ఒక సినిమా మొత్తం చేసినప్పుడు వచ్చే రెమ్యునరేషన్ ఒక్క ఐటమ్ సాంగ్ తోనే సంపాదించొచ్చు. ఇదే క్రమంలో మరోసారి తన అందాలని ఐటమ్ సాంగ్ లో ఒలికించడానికి మరోసారి సిద్ధమైందట కిసిక్ బ్యూటీ శ్రీలీల. పెద్ది సినిమాలో చెర్రీ సరసన శ్రీలీల ఓ అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ చేయనుంది.
రాబోనుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప 2 మూవీలో అమ్మడి పాటకు యమా క్రేజ్ దక్కగా ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మరోసారి ఈ బ్యూటీతో సాలిడ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్ట బుచ్చిబాబు. చూడాలి కిస్సిక్ అంటూ ఆడియన్స్ ని పోపిన ఈ ముద్దుగుమ్మ ఈసారి ఎలా అలరిస్తుందో. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలిప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తున్నాడని తెలిసిందే. మరోవైపు కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అశోక్ గల్లా కూడా యాక్టర్ గా తన కెరియర్ ని పరీక్షించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. తాజాగా కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు అన్న వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్ట. నటుడిగా పలు విభాగాల్లో శిక్షణ కూడా తీసుకున్న జయకృష్ణ డెబ్యూ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. తొలి సినిమా RX-100 తోనే మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంగళవారం అనే థ్రిల్లర్ తో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం మంగళవారం 2 సీక్వెల్ మీద వర్క్ చేస్తున్న అజయ్ త్వరలో జయకృష్ణ సినిమాపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ కలిసి సినిమాను నిర్మించబోతున్న ఈ సినిమా జానర్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంటుంది అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుగాంచిన ఈ స్టార్ హీరో గత చిత్రం లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ అయింది. దీంతో తనకి అచ్చొచ్చిన తారే జమీన్ పర్ కి సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. RS ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తుండగా ఆరుష్ దత్తా, గోపీ కృష్ణవర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరందరూ ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయం కావడం విశేషం. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమీర్ ఖాన్ అలాగే అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. సబ్కా అప్నా అప్నా నార్మల్ అనే క్యాప్షన్ తో వస్తోన్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ విషయానికొస్తే 2007లో విడుదలైన తారే జమీన్ పర్ సినిమాని అమీర్ ఖానే నిర్మించి దర్శకత్వం వహించారు. చూడాలి దాదాపు 18 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో. వయసు మీద పడుతున్నా లెక్క చేయకుండా వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నారు మన వెటరన్ స్టార్స్. వీరిలో వెంకీ, నాగ్లు కాస్త స్లో అయినా చిరు, బాలయ్యలు మాత్రం ఎక్కడా తగ్గకుండా స్పీడ్ పెంచడం విశేషం. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి కాస్టింగ్ ఫైనల్ చేస్తోన్న అనిల్ తాజాగా చిరు సినిమా కోసం నయనతారని, క్యాథరిన్ ని ఫైనల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేయడం గమనార్హం. ఇటీవలి కాలంలో నయన్ నటించిన అన్నపూర్ణి, టెస్ట్ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఆమె డిమాండ్ కి తలొగ్గి ఫైనల్ చేశారంటే ఆశ్చర్యమే. అయితే అంతకుముందు ఈ అమ్మడు చేసిన జవాన్ సాలిడ్ హిట్ కొట్టడం కారణంగానే ఈ రేట్ కోట్ చేసినట్టు వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా నయనతార సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం. ఇక రెండో కథానాయికగా క్యాథరిన్ ఓకే అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి చిరు కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150లో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న ఈ అమ్మడు ఎట్టకేలకి ఇప్పుడు ఆ ఛాన్స్ ని దక్కించుకుందన్నమాట. అయితే ఈ అమ్మడు ఐటం భామగా అలరిస్తుందా లేక ఏదైనా కీలక పాత్రలో అన్నది మేకర్సే బయటపెట్టాలి. ఇక చిరు సంగతిలా ఉంటే నందమూరి బాలకృష్ణ దర్శకుడు క్రిష్ తో మరోసారి జతకట్టబోతున్నారు అన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. శాతకర్ణి, కథానాయకుడు సినిమాల తర్వాత మూడోసారి జతకడుతోన్న ఈ కాంబో ఎలాంటి సినిమా చేయనుంది అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీ ఇండస్ట్రీ. అయితే అది ఆదిత్య 999 అన్నదా కాదా అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేలా ఉంది. ఇక ఇప్పటికే తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేని చేతిలో పెట్టగా ఈ సినిమా జూన్ 10న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాల్ని లైన్ లో పెడుతున్న ఈ టాప్ స్టార్స్ ని మెచ్చుకోకుండా ఉండలేదు. కెరియర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుని బిజియెస్ట్ హీరోయిన్ గా మారిన పూజాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒక దశలో పూజా శకం నడిచిందనే చెప్పాలి. చైతు హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ముకుంద సినిమాతో మరింత దగ్గరైంది. అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం పూజా కెరియర్ ని మార్చేసిందని చెప్పాలి. ఇక వరుసగా అరవింద సమేత, మహర్షి, అలవైకుంఠపురంలో ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ అయిపోయిన పూజాని అంతా గోల్డెన్ లెగ్ అన్నవారే అంటే పూజా శకం ఎలా నడిచిందో చెప్పొచ్చు. అయితే ఆ తర్వాతే పూజాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఇలా ఒకదానికి మించి మరొకటి ఆల్ట్రా డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక తెలుగులో పూజా హెగ్డే సక్సెస్
సక్సెస్ ని చూసిన బాలీవుడ్ వరుస ఛాన్స్లు ఇచ్చింది. అయితే ఈ భామకు అక్కడ కూడా ఏమాత్రం కలిసి రాలేదు. దీంతో ఎన్నో అంచనాలతో దక్షిణాదిలో సూపర్ డూపర్ హిట్ కొట్టాలని రెట్రోలో డీ గ్లామర్ రోల్తో ఆడియన్స్ ముందుకొచ్చింది. కానీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక తన ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే పెట్టుకుందట. చూడాలి మరి ఈ సినిమాలైనా ఈ అమ్మడికి సక్సెస్ ని అందిస్తాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.